వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో సెకండ్ సెమ్ ఫిజిక్స్, మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో యూనిట్ వైజ్గా మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది, కొన్ని కన్ఫర్మ్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ యూనిట్లో మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్ అండి. ఈ రెండు థియరమ్స్ కూడా కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా? దీంతోపాటు మీరు వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి సంబంధించిన డైవర్జెన్స్, కర్ల్ ఈ రెండు చదవాలి. సో ఇక్కడి నుంచి ఈ రెండు క్వశ్చన్స్ ఈ నాలుగు కంపల్సరీగా మీరు చదవాలి. ఫస్ట్ యూనిట్లో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరైతే 60+ చదువుతారో వాళ్ళకి అవి. యూనిట్ 2 వచ్చేసరికి మోషన్ ఆఫ్ ఏ రాకెట్ కంపల్సరీగా మీరు చదవాల్సిన క్వశ్చన్ అండి. ఆ తర్వాత మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంకి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా మీకు టైం ఉంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ చదవండి. అంటే కొన్నిసార్లు పేపర్ టఫ్ చేసేటప్పుడు న్యూటన్ లాస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్. షార్ట్లో మీరు రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ గురించి చదవండి. ఓకే, సరే యూనిట్ 3 చూద్దాం మనం ఇప్పుడు. యూనిట్ 3లో ఉన్న టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే యాంగులర్ మూమెంటు, యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్, ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అదేవిధంగా టార్కు, యాంగులర్ మూమెంట్కి మధ్యన డిఫరెన్సెస్ అడుగుతాడు. షార్ట్ ఆన్సర్, ఇది షార్ట్ ఆన్సర్ అండి, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండి. సో ఇవి మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. సో దీంతో పాటు ఈ రెండు క్వశ్చన్స్ని కూడా చదవండి. ఓకేనా? యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో ఉన్న టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కెప్లర్స్ లాస్ కంపల్సరీ అండి. ఇక్కడ కెప్లర్స్ లాస్ని డిడ్యూస్ చేయమంటాడు, లేదా కెప్లర్స్ లా గురించి అడుగుతాడు. ఈ రెండు కంపల్సరీగా మీరు చదవాల్సిన క్వశ్చన్స్. రెండు దరిదాపులు ఒకేలా ఉంటాయి. ఈ రెండు కంపల్సరీ క్వశ్చన్స్ అండి. సేమ్ అదేవిధంగా వీటితో పాటు మీరు 5 మార్క్స్లో చదవాల్సిన క్వశ్చన్స్, అంటే షార్ట్ ఆన్సర్లో చదవాల్సిన క్వశ్చన్ ఏంటంటే సెంట్రల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ అని చూపించమంటాడు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఈ 3 క్వశ్చన్స్ చదవాలి. ఎగ్జామ్ రేపే అంటే ఈ రెండు కంపల్సరీ. ఓకే, సో యూనిట్ 4లో చదవాల్సిన క్వశ్చన్స్. యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో కంపల్సరీగా చదవాల్సిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మైకెల్సన్ మోర్లా ఎక్స్పెరిమెంట్ చదవాలండి. ఓకేనా? సో ఆ తర్వాత లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అడుగుతాడు. ఈ రెండు కంపల్సరీ. టైం ఉంటే ఈ క్వశ్చన్ టచ్ చేయండి. ఈ రెండు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఓకేనా? షార్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఐన్స్టీన్ ఈక్వేషన్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 చదవండి. ఓకే, సో మీకు కంపల్సరీగా చదవమని క్వశ్చన్స్, రేపే ఎగ్జామ్ అంటే ఈరోజు చదవాల్సిన క్వశ్చన్స్. ఓకేనా? సరే, ఈ 5 యూనిట్లు మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా, ఈ 5 యూనిట్లు మనం ప్రిపేర్ అయితే ఈజీగా 50 తెచ్చుకోవచ్చు. చాలా సింపుల్. సో మీకు యూనిట్కి 4 వేసి చెప్పాను, కానీ అందులో మీకు 3 చెప్పాను. 4వది టైం ఉంటే చదవమన్నాను. అంటే 5 3లో 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే చాలా సింపుల్గా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఏం కష్టం కాదు. ఒక్కసారి ఒక 2 గంటలు లేదా 3 గంటలు కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.